అంతరిక్ష చరిత్రలో కొత్త అధ్యాయానికి తెరలేచింది. రోదశిలో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ఇస్రో నాసా సంయుక్త యాక్సియం 4 మిషన్ మొదలైంది. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్షంలోకి బయలుదేరారు. ఆయన ఈ మిషన్ కు పైలట్ గా వ్యవహరిస్తున్నారు. 28 గంటల ప్రయాణం తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రానికి శుక్లా నేతృత్వంలోని బృందం చేరుకోనుంది. నిప్పుల చిమ్ముతూ నింగిలోకి యాక్సియం. అంతరిక్షంలో మువ్వన్నెల జెండా, నింగిలోకి శుక్ల. 40 ఏళ్ల తర్వాత అంతరిక్షానికి భారతీయుడు. ఇస్రో నాసా సంయుక్త మిషన్లో భాగంగా భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రకు బయలుదేరారు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం యాక్సియం 4 మిషన్ కోసం 4 వ్యోమగాములతో స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ నింగికెగసింది. ప్రస్తుతం రాకెట్ విజయవంతంగా దూసుకుపోతుంది. ఈ మిషన్ కు శుక్లా పైలట్ గా వ్యవహరిస్తున్నారు. సుమారు 28 గంటల ప్రయాణం తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రానికి ఆయన నేతృత్వంలోని బృందం చేరుకుంటుంది. రోదశి యాత్ర నేపథ్యంలో ఆరోగ్యం కోసం వీరిని దాదాపుగా నెలకు పైగా క్వారంటైన్ లో ఉంచారు. 15 రోజుల పాటు ఈ యాత్ర సాగనుంది. ఈ యాత్రలో భాగంగా 4 సభ్యులు 60 శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించనున్నారు. ఆ జాబితాలో 7 భారత శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. అలాగే ఈ యాత్రలో భాగంగా అంతరిక్షం నుంచి ప్రధాని నరేంద్ర మోడీతో శుభాంశు శుక్లా ముచ్చటించనున్నారు. అందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇప్పటికే 7 సిబ్బంది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. మామూలుగా ఈ యాక్సియం మిషన్ 4 అంతరిక్ష యాత్ర తొలుత మే 29న జరగాల్సి ఉంది. సాంకేతిక వాతావరణ కారణాలతో జూన్ 8కి వాయిదా పడింది. తిరిగి జూన్ 10, జూన్ 11, జూన్ 12కి వాయిదా పడింది. స్పేస్ ఎక్స్ అంతరిక్ష నౌకలో లీక్ కారణంగా ప్రయోగం తిరిగి జూన్ 19కి వాయిదా పడింది. మళ్లీ అనివార్య కారణాల చేత జూన్ 22కి వాయిదా పడింది. తిరిగి ఇన్ని రోజులకు అన్ని అడ్డంకులను అధిగమించి ప్రయోగం విజయవంతమైంది. యాక్సియం 4 స్పేస్ మిషన్ లో భాగంగా 28 గంటల పాటు ప్రయాణించి ఈ బృందం భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులోని అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం చేరుకుంటుంది. సాయంత్రం 4:30 వీరి వ్యోమ నౌక ISS తో అనుసంధానమవుతుంది. అక్కడ 14 రోజుల పాటు ఉండి 60కి పైగా శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహిస్తుంది ఈ 4 వ్యోమగాముల బృందం. అలాగే ప్రధాని మోడీ, పాఠశాల విద్యార్థులు, ఇతరులతో అక్కడి నుంచి ముచ్చటిస్తారు. భారత గగనయాన్ కు శుభాంశు అంతరిక్ష యాత్ర ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ISS లో శుభాంశు ఇస్రో తరపున 7 ప్రయోగాలు నిర్వహిస్తారు. ఇవి జీవశాస్త్రం, వైద్యం, సాంకేతికత వంటి రంగాలకు సంబంధించినవి. పైగా ఇది భారతదేశం కోసం గగనయాన్ మిషన్ కు ముందడుగుగా పరిగణించబడుతోంది. దీర్ఘకాల రోదసి యాత్రల సమయంలో పోషకాహారం, జీవనాధార వ్యవస్థల విషయంలో ముందడుగు వేయడానికి ఉద్దేశించిన ప్రయోగం కూడా ఇందులో ఉంది. రోదసిలో ఎముకలు, కండరాలు, గుండె, రక్తనాళాలు, రోగ నిరోధక వ్యవస్థపై ప్రభావాన్ని శోధిస్తారు. నాసా నిర్వహించే 5 ఉమ్మడి అధ్యయనాల్లో శుభాంశు పాల్గొంటారు. మొత్తం మీద యాక్సియం 4 వ్యోమగాములు 31 దేశాలకు చెందిన 60 శాస్త్రీయ ప్రయోగాలను నిర్వహిస్తారు. తద్వారా ISS లో ఒకే మిషన్ లో అత్యధిక సంఖ్యలో ప్రయోగాలు చేపట్టినట్లవుతుంది. అలాగే అంతర్జాతీయ సహకారంతో భారత అంతరిక్ష పరిశోధకులకు ప్రాధాన్యత పెంచడం కూడా ఈ మిషన్ లక్ష్యాల్లో ఒకటి. పైగా 41 ఏళ్ల తర్వాత ఒక భారతీయుడు అంతరిక్షంలోకి వెళ్లడం ఇదే మొదటిసారి కావడం వల్ల ఇది చారిత్రక ఘట్టంగా మారింది. హ్యూస్టన్ కు చెందిన యాక్సియం స్పేస్ నాసా భాగస్వామ్యంతో ఈ యాత్రను నిర్వహిస్తున్నారు. ఇండో యుఎస్ యాక్సిమియా మిషన్ 4 ను నిర్వహిస్తామని 2023లో అమెరికా పర్యటనలో భాగంగా ఆ దేశంతో ప్రధాని మోడీ ఒప్పందం చేసుకున్నారు. ఇది భారత్ అమెరికా అంతరిక్ష సహకారానికి నూతన అధ్యాయమని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. శుభాంశు శుక్లా రోదశి యాత్ర విజయవంతమవడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శుభాంశు శుక్లాకు శుభాకాంక్షలు తెలిపారు.
ఐఎస్ఎస్ లో అడుగు పెడుతున్న తొలి భారతీయుడు శుభాంశు శుక్లా అని ప్రశంసించారు ప్రధాని మోడీ. యాక్సియం 4 ప్రయోగం విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేశారు. శుభాంశు బృందం సరికొత్త చరిత్రను సృష్టిస్తుందని, భారత అంతరిక్ష చరిత్రలో ఇదో కొత్త మైలురాయి అని రాష్ట్రపతి అన్నారు. ఈ రోదశి యాత్రపై దేశం మొత్తం గర్వపడుతోందని ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఐఎస్ఎస్ కు వెళ్లే తొలి భారతీయుడు శుభాంశు కానున్నారని ప్రధాని మోడీ అన్నారు. 1.4 బిలియన్ ప్రజల ఆశలు, ఆకాంక్షలను తనతో తీసుకెళ్తున్నారని తెలిపారు. శుభాంశు బృందం విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు ఎక్స్ లో పోస్ట్ చేశారు. శుభాంశు శుక్లా రోదశి యాత్ర ప్రారంభమైన సమయంలో కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. సంతోషంలో తల్లి ఆశా శుక్లా కన్నీళ్లు పెట్టుకున్నారు. యాక్సియం 4 అంతరిక్ష నౌక వెళుతుండగా ఒక పెద్ద స్క్రీన్ వైపు రెప్పబేయకుండా చూస్తూ ఉండిపోయారు. ఆమె పక్కన కూర్చున్న భారత వైమానిక దళ పైలట్ తండ్రి శంభు దయాల్ శుక్లా ఉత్సాహంగా నవ్వుతూ కనిపించారు. ఆశా శుక్లా కన్నీళ్లు తుడుచుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేవలం శుక్లా తల్లిదండ్రులు మాత్రమే కాదు, యాత్ర సక్సెస్ కావాలని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్నారు. ఇక భారత వ్యోమగామి శుభాంశుకి భారతీయులు ఆల్ ద బెస్ట్ చెప్పారు. స్పేస్ లో అడుగు పెట్టగానే జై హింద్, జై భారత్ అన్న సందేశాన్ని శుభాంశు శుక్లా పంపించారు. తన భుజాలపై త్రివర్ణ పతాకం ఉందని, మీ సెకనుకు 7.5 కిలోమీటర్ల వేగంతో యాక్సియం 4 ప్రయాణం చేస్తుందన్నారు శుభాంశు శుక్లా. ఈ యాత్ర ఎంతో అద్భుతంగా ఉందని సందేశమిచ్చారు. ప్రతి భారతీయుడి ఆశీస్సులు తనకు కావాలన్నారు. ఐఎస్ఎస్ లో శుభాంశు బృందం 14 రోజుల పాటు ఉంటుంది. భారరహిత స్థితిలో పలు ప్రయోగాలు నిర్వహించడంతో పాటు ఇక భారత ప్రభుత్వం తరపున డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఈ మిషన్ కోసం 715 కోట్లు కేటాయించింది. డిసెంబర్ 2024 నాటికి 413 కోట్లు ఖర్చయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 135 కోట్లు అదనంగా కేటాయించారు. మిగిలిన 168 కోట్లు 2026 మార్చి నాటికి వినియోగించనున్నారు. ఈ మొత్తం బడ్జెట్ లో శుభాంశు శుక్లా ప్రయాణం, శాస్త్రీయ ప్రయోగాలు, శిక్షణ, అంతరిక్ష ప్రయాణానికి అవసరమైన ఇతర సాంకేతిక అంశాలు ఉన్నాయి. ఇది భారతదేశం తరపున ఐఎస్ఎస్ కి వెళ్లే తొలి మిషన్ కావడమే కాదు, గగనయాన్ మిషన్ కు ముందడుగుగా పరిగణించబడుతోంది. యాక్సియం 4 మిషన్ లో భాగంగా రాకెట్ ఒక్కో దశను విజయవంతంగా దాటుకుంటూ ముందుకు సాగింది. మేం భూకక్షలో తిరుగుతున్నాం. భారత మానవ సహిత అంతరిక్ష యాత్ర ప్రారంభమైంది. జై హింద్, జై భారత్ అంటూ శుభాంశు సందేశం బయటకు వచ్చింది. అంతకు ముందు ఆయన మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను కేవలం పరికరాలను మాత్రమే వెంట తీసుకెళ్లడం లేదని, 100 కోట్ల మందికి పైగా ఆశలను మోసుకెళ్తున్నానని అన్నారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఐఎస్ఎస్ అనుసంధానం కోసం డాకింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అంతరిక్ష యాత్రకు వెళ్తున్న రెండో భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా. ఇప్పటికే 1984లో రాకేష్ శర్మ అంతరిక్ష యాత్రకు వెళ్లిన తొలి భారతీయ వ్యోమగామిగా చరిత్ర సృష్టించారు. 1969లో ఇదే కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడిపై అడుగుపెట్టారు. భారతీయ వ్యోమగామి రాకేష్ శర్మ అంతరిక్ష యాత్ర చేసిన 4 దశాబ్దాల అనంతరం శుభాంశు శుక్లా ఈ యాత్ర చేస్తున్నారు. దాదాపు 4 దశాబ్దాల తర్వాత ఆ రికార్డును 39 ఏళ్ల శుభాంశు శుక్లా తిరగరాస్తున్నాడు. కాగా శుభాంశు శుక్లా భారత వైమానిక దళానికి చెందిన అధికారి. ఆయన ప్రస్తుతం యాక్సియం 4 మిషన్ లో మిషన్ పైలట్ గా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకి ప్రయాణిస్తున్నారు. ఇది భారతదేశం తరపున ఐఎస్ఎస్ కి వెళ్తున్న తొలి మిషన్ కావడం విశేషం. కాగా శుభాంశు శుక్లా 1985 అక్టోబర్ 10న ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జన్మించారు. 2005లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ను నేషనల్ డిఫెన్స్ అకాడమీలో పూర్తి చేశారు. ఎంటెక్ ను ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఐఐఎస్సి బెంగళూరులో పూర్తి చేశారు. తల్లి సుచి శుక్లా, తండ్రి శంభు దయాల్ శుక్లా. కాగా భార్య డెంటిస్ట్ కామ్నా. వారికి 6 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. 14 ఏళ్ల వయసులో ఎయిర్ షో చూసి ప్రేరణ పొందిన ఆయన ఎన్డీఏ పరీక్ష రాసి కుటుంబానికి చెప్పకుండా ఎంపికయ్యారు. వైమానిక దళంలో చేరిన ఆయన 2006లో ఫైటర్ పైలట్ గా ఎంపికయ్యాడు. ఆ తర్వాత 2019లో బాలాకోట్ వైమానిక దాడుల్లో పాల్గొన్నారు. 2019లో ఇస్రో గగనయాన్ మిషన్ కోసం వ్యోమగామిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ గా పనిచేస్తున్నారు. 39 ఏళ్ల శుక్లా ఇలా అంతరిక్షంలోకి వెళ్లడం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శుభాంశు శుక్లా స్వస్థలం లక్నోలో సంబరాలు అంబరాన్ని తాకాయి. శుభాంశు పేరెంట్స్ కళ్ల నుంచి ఆనంద బాష్పాలు వచ్చాయి.
యాక్సియం 4 మిషన్ ఉద్దేశం చాలా విస్తృతమైనది. నాసా, ఇస్రో, ఈఎస్ఏ, స్పేస్ ఎక్స్ భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ఒక ప్రైవేట్ అంతరిక్ష యాత్ర అమెరికాకు చెందిన యాక్సియం స్పేస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతోంది. ఈ మిషన్ లో భాగంగా వివిధ దేశాలకు చెందిన వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకి ప్రయాణించి శాస్త్రీయ పరిశోధనలు చేస్తారు. భారత వైమానిక దళానికి చెందిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా ఈ మిషన్ లో మిషన్ పైలట్ గా ఉన్నారు. ఆయనతో పాటు అమెరికా, హంగేరీ, పోలాండ్ కు చెందిన వ్యోమగాములు కూడా పాల్గొంటున్నారు.